ఇదైతే చాలా స్పెషల్ డాల్. ఎందుకంటే ఇది మా అక్క. సీతా సీమంతం రంగరంగ వైభవములే. హే గాయ్స్, దిస్ ఇస్ శిల్ప. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఒసేకి వ్లాగ్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ నా డైలీ అప్డేట్స్ కోసం ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో చేసి ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది అండ్ ఐడి ఇక్కడ మెన్షన్ చేస్తా. ప్లీజ్ అక్కడ కూడా ఫాలో చేసేయండి. ఆల్రెడీ thumbnail చూసారు కదా. ఎస్, మా అక్క శ్రీమంతం కోసం డెకరేషన్కి ఏమేమి పంపిస్తున్నాం, ఏమేమి తీసుకున్నాం, రిటర్న్ గిఫ్ట్స్లో ఎలా ప్లాన్ చేసాము అన్నీ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో మీకు కూడా కొంచెం యూస్ఫుల్ అయి ఉంటే ప్లీజ్ లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. ఈ వీడియో అయితే నాకు చాలా 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 స్పెషల్. యాక్చువల్గా అక్క శ్రీమంతానికి నేను అక్కడ ఉండాల్సింది, బట్ ఏం చేస్తాం, అక్క అక్కడ నేను ఇక్కడ. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇక అక్క శ్రీమంతానికి కావాల్సిన స్టఫ్ అంతా నేను ఆల్మోస్ట్ ఒక 2-3 మంత్స్ నుండి గ్యాదర్ చేస్తున్నా. ఎందుకంటే మనం లాస్ట్ వరకు పెండింగ్ పెడతామని చెప్పి అక్కకి తెలుసు. అందుకే 2-3 మంత్స్ నుండే అన్నీ ఇంకా షాపింగ్ చేస్తూనే ఉంటున్నాం, లాస్ట్కి ఏం మిస్ అవ్వదని. ఫైనల్లీ డే వచ్చేసింది. ఇంకా అక్క శ్రీమంతం కావాల్సినవి అన్నీ రెడీగా పెట్టేసుకున్నా నేను. ఇవన్నీ ఐటమ్స్ ఇంకా రెడీగా ఉన్నాయి ఆస్ట్రేలియాకి వెళ్ళిపోవడానికి. అండ్ ఈ వీడియోలో అయితే చాలా మంచి స్టఫ్ చూడబోతున్నారు. అది కూడా నేను చేసింది చూపిస్తాను. అస్సలు మిస్ అవ్వకండి అది చూడాలంటే మాత్రం. ఇండియాలోనే ఉంటే మనం బ్యాంకెట్ హాల్లో, ఫంక్షన్ హాల్లో అలా సెలబ్రేట్ చేసుకుంటాం కదా. బట్ ఇంకా ఆస్ట్రేలియాలో కాబట్టి ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకోవాల్సి ఉంది. శ్రీమంతం కోసం ఫస్ట్ బ్యాక్ డ్రాప్ నుండి స్టార్ట్ చేసా. బ్యాక్ డ్రాప్ అండ్ ఇంకా డెకరేషన్ ఐటమ్స్, రిటర్న్ గిఫ్ట్స్ అవన్నీ అట్లా వన్ బై వన్ చూపిస్తా. ఫస్ట్ ఇది బ్యాక్ డ్రాప్. బ్యాక్ డ్రాప్ అయితే ఇలా వస్తుంది. ఈ స్క్రీన్లో చూపించడం కష్టమవుతుంది, బట్ నేను చూపిస్తాను. పక్కన పిక్స్ యాడ్ చేస్తూ ఉంటా. యాక్చువల్గా నాకు అక్క ప్రింట్రెస్ట్ నుండి ఒక రిఫరెన్స్ పిక్ పంపించింది అలానే కావాలని. యాజ్ ఇట్ సేమ్ అలానే దొరికింది నాకు ఇది బ్యాక్ డ్రాప్ కోసం అని చెప్పి. నేను ఈ బ్యాక్ డ్రాప్ బేగం బజార్లో తీసుకున్నా. అండ్ ఈ బ్యాక్ డ్రాప్కి ఇంకా కింద చైర్ దగ్గర అలా వేయడానికి ఇలా సేమ్ ఇది కూడా మనం బ్యాక్ డ్రాప్కి యూస్ చేయొచ్చు. అండ్ మేమైతే ఇట్లా కింద ఫ్లోర్ పైన వేయడానికి ఇలా 2 పీసెస్ తీసుకున్నా. అండ్ ఇది ఇలా 2 పీసెస్ తీసుకున్నా ఎందుకంటే కింద వేసి ఇంకా స్వీట్స్, ఫ్రూట్స్ అవన్నీ పెడితే బాగా కనిపిస్తుంది. అండ్ దీనికి ఇట్లా గ్రీన్ కాంబినేషన్ బాగుంటుంది అని చెప్పి ఇది తీసుకున్నాం. నెక్స్ట్ ఇంకా బ్యాక్ డ్రాప్ కోసం ఫ్లవర్స్. ఇక్కడ అంటే మనకి ఫ్లవర్స్ తీసుకోవచ్చు, బట్ అక్కడ ఫ్లవర్స్ తీసుకోవడం చాలా ఎక్స్పెన్సివ్. అండ్ ఆ బ్యాక్ డ్రాప్కి ఫ్లవర్స్ వేస్తే అట్లా వెయిట్కి ఇదైపోతే ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ వల్ల ఇప్పుడు చాలా బెనిఫిట్ అయిపోయింది. అంటే ఇలా తీసుకుంటే మల్టిపుల్ టైమ్స్ యూస్ చేయవచ్చు కదా మనకి అనేసి ఇలా తీసుకున్నాం. యాక్చువల్గా ఇది సెట్ ఇలా చిన్నవి ఇలా సైజెస్ని బట్టి ఉంటాయి. పెద్దవి 6 ఇంచెస్ నుండి 1 ఇంచ్ వరకు, 6 ఇంచెస్, 5 ఇంచెస్, 4, 3, 2, 1 అలా తీసుకున్నాం సెట్ మొత్తం. వైట్ అండ్ లోటస్ ఫ్లవర్స్ వచ్చేలా తీసుకున్నాం. ఇది 6 feet ఇది ఇలా వస్తాయి కిందకి. అండ్ ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ రావడం వల్ల చాలా బెనిఫిట్ అయింది. ఎందుకంటే మనం వీటిని మళ్ళీ రీయూస్ చేయవచ్చు. అండ్ ఒక్కసారి బడ్జెట్ పెట్టేసుకుంటే ఎప్పుడైనా మల్టిపుల్ టైమ్స్ యూస్ చేయవచ్చు కదా. ఇలా లిల్లీ, లోటస్ అయితే నాకు బయట చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది. అందుకే నేను ఇట్లా లోటస్ అండ్ లిల్లీ ఇట్లా సపరేట్ బల్క్లో తీసుకొని ఇట్లా చేశాను. అప్పుడు మనకి బడ్జెట్ కలిసి వస్తుంది. అండ్ ఇంకా చాలా మిగిలినాయి కాబట్టి ఇంకా వేరేలా కూడా చేయొచ్చు అని చెప్పి. అండ్ నెక్స్ట్ కింద అలా ఫ్రూట్స్ పెట్టడానికి అని చెప్పి మేము ఇలా తీసుకున్నాం. యాక్చువల్గా ఇలా సింపుల్గా తీసుకున్నాం ఎందుకంటే మేము ఇలా సాటిన్ క్లాత్తో ఇలా చేసి ఇలా ఫ్రూట్స్ పెడితే బాగా కనిపిస్తాయి, అంటే డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పి ఇలా ట్రై చేసాం. సో ఇంకొన్ని ఫ్రూట్స్ పెట్టవచ్చు అండ్ స్వీట్ పెట్టవచ్చు అని 2 సైజెస్లో తీసుకున్నా ఇవి.
అండ్ ఇంకా సిల్వర్ ఐటమ్స్, జర్మన్ సిల్వర్ ఐటమ్స్‌లో కూడా తీసుకున్నాం ఫ్రూట్స్ పెట్టడానికి. అవి మా సిస్టర్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాయి. సో, అవి వీడియోలో చూపియలేకపోతున్నా. బట్ అక్కడ ఆల్రెడీ నేను ఈ వీడియో పెట్టేసరికి శ్రీమంతం కూడా అయిపోతది. సో, అప్పుడు అక్కడ డెకరేషన్ ఎలా చేశారో అవన్నీ నేను మీకు లాస్ట్‌లో వీడియో యాడ్ చేస్తా. అండ్ ఫ్రూట్స్ పెట్టిన తర్వాత పైన నెట్ క్లాత్‌తో ఫ్రూట్‌ని ఇట్లా ర్యాప్ చేద్దామని నెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నా. సో, మంచిగా కనిపిస్తదని చెప్పి ఫోటోస్‌లో. అండ్ నెక్స్ట్ ఇలా డెకరేషన్ కోసం కూడా తీసుకున్నాం. ఇవెందుకంటే ఇలా ఇక్కడ ఇందులో వాటరేసి రోజ్ పెటల్స్ ఏసి అలా ఎడ్జెస్‌లో పెడదామని చెప్పి, ఇవి కూడా నేను పిక్స్ యాడ్ చేసుకుంటా పక్కన ఇలా యూజ్ చేశామని చెప్పి. ఇలా వస్తుంది. ఇలా సెపరేట్‌గా మనం ఆహ్, డిటాచ్ చేసుకోవచ్చు. డిటాచ్ చేసుకొని ఇలా పెట్టి అండ్ దీని కింద ఇలా వస్తది బేస్. ఇలా. ఇలా పెట్టి ఇందులో మేము రోజ్ పెటల్స్ ఏస్తే బావుంటది కదా డెకరేషన్‌కి అని చెప్పి ఇది తీసుకున్నా. అండ్ ఇట్లా మనకి ప్యాక్ ఆఫ్ 3 వస్తది. వస్తాయి అలా 3 డిఫరెంట్ సైజెస్‌లో ప్యాక్ ఆఫ్ 3 తీసుకున్నాం. బేబీ కోసం కూడా చాలా స్టఫ్ తీసుకున్నాం. బట్ ఈ వీడియోలో చూపిస్తే ఈ వీడియో చాలా లెంత్ అయిపోతది. సో, నేను నెక్స్ట్ వీడియోలో అప్‌లోడ్ చేయడానికి ట్రై చేస్తా బేబీ స్టఫ్ అంతా. మెయిన్ అక్క కదా! శ్రీమంతం కోసం శారీ కూడా మేము అదే వేరే లొకేషన్‌లో ఉంది. మా అక్క వేరే అక్క వాళ్ళ దగ్గర ఉంది. సో, ఆ శారీ కూడా నేను ఇక్కడ చూపియలేకపోతున్నా. బట్ అక్క శ్రీమంతం అయ్యి ఉంటది కదా! ఇక్కడ పిక్స్ యాడ్ చేస్తా చూడండి. శ్రీమంతంకి కాకుండా తర్వాత వేసుకోవడానికి అని చెప్పి ఇది తీసుకున్నా. సో, శ్రీమంతం శారీ చూపియట్లేదు కదా! అందుకే ఇది చూపిస్తున్నా ఇంకా. ఇది కోటా ఫ్యాబ్రిక్ వస్తుంది. కోటా ఫ్యాబ్రిక్ వస్తుంది. ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్న శారీ ఇదైతే. టడా! యెస్, ఇవి చేసింది నేను. ఎంత క్యూట్‌గా ఉన్నాయి కదా అసలు. ఇప్పుడు పెళ్ళిళ్ళకి, శ్రీమంతాలకి ఏ ఫంక్షన్ అయినా ఈ బార్బీ డాల్స్ పెట్టడం చాలా ట్రెండ్ అయిపోయింది గదా! అలాని ఇంకా నేను నేను కూడా అక్క శ్రీమంతానికి తీసుకుందాం అనేసి నార్మల్‌గా ఇన్‌స్టా పేజెస్‌లో అడిగాను. బట్ నేను చేస్తే ఇంకా స్పెషల్ ఉంటది కదా! ఇంకా అంటే అక్క దగ్గర అక్క శ్రీమంతానికి నేను ఎలాగో ఎళ్ళట్లేదు. బట్ ఇలాంటివి నేను చేసి పంపిస్తే నా ప్రెజెన్స్ అన్నా ఉంటది. అవి చేయడానికి నేను 2 వీక్స్ కష్టపడ్డా. చాలా కష్టంతో, ఇష్టంతో చేశాను. అండ్ చూడండి ఎంత బాగా వచ్చినాయో. నేను దీనికి డీటెయిల్ వీడియో కూడా పెడతాను. విత్ శారీ. మస్తు క్యూట్ వచ్చినాయి. అసలు నాకు నేనే అనిపించింది. ఇవి నేను చేశానా అని. అండ్ నెక్స్ట్ చాలా చాలా స్పెషల్ డాల్ చూపిస్తా. టడా! ఇదైతే చాలా స్పెషల్ డాల్. ఎందుకంటే ఇది మా అక్క ప్రెగ్నెంట్ డాల్. ఇలా వస్తుంది. అండ్ ఆ రోజు అక్క వేసుకునే శారీ కూడా సేమ్ కలర్ అని చెప్పి సేమ్ కలర్‌తో చేశాను. అండ్ ఈ డాల్ అయితే చాలా బా వచ్చింది. అండ్ మా థాట్ ఏందంటే ఈ చైర్ అక్కడ పెట్టి డాల్ ఇక్కడ కూర్చుంటది. మిగతా డాల్స్ అన్నీ నిల్చుంటాయి. అండ్ మేల్ డాల్ గూడా ఉంది. అంటే మా బావ. అది నేను చూపిస్తా. అండ్ ఈ డాల్ అయితే చాలా మంచిగొచ్చిందసలు. చూడండి. యాక్చువల్‌గా ఇది ఇట్లా పొట్ట పట్టుకుంటది. ఇలా టమ్మీని పట్టుకుంటది ఈ డాల్. రియల్‌గా టమ్మీ ఉన్నట్టు భలే వచ్చింది ఈ డాల్ అయితే. నాకైతే దీనికి మొత్తం దిష్టి నేనే పెట్టేలాగున్నా. అన్ని సార్లు చూసుకున్నా. యాక్చువల్‌గా నా దిష్టే తగిలేలా ఉంది బొమ్మ. అంత బాగా అనిపించింది నాకు ఇది. చూడండి ఎంత బాగా వచ్చిందో అసలు. అండ్ దాని జ్యువెలరీ అంతా డాల్ జ్యువెలరీ, వడ్డాలం అండ్ వంకీ అండ్ మెహందీ కూడా పెట్టాను. ఎంత క్యూట్ ఉంది కదా! మెహందీ కూడా వేసుకొనుంది. అండ్ ఈ జడ మాత్రం వావ్! అసలు నిజంగా పెళ్లి కూతురు జడలాగా వచ్చిందసలు. చూడండి. చాలా బాగుంది కదా డాల్ అయితే. యాక్చువల్‌గా ఈ డాల్స్ అన్నీ పెట్టడానికి ఒకటి పెద్ద ట్రే తీసుకుందాం అనుకున్నా. బట్ లగేజ్‌లో వాళ్ళకి ప్రాబ్లమ్ అయితది అని చెప్పి నేను ఆహ్, ఇట్లా వెల్వెట్‌ది తీసుకున్నా. సో, ఇట్లా కార్పెట్ పైన పైన ఇలా వేసి తర్వాత డాల్స్ ఇలా పెడదామని చెప్పి అప్పుడు బాగా కనిపిస్తది కదా అనేసి ఇలా ప్లాన్ చేశాను.
ఇవి నిల్చోడానికి ఇలా స్టాండ్ కూడా తీసుకొనుండే. అందుకే ఇవి నిల్చుంటాయి కింద పడకుండా. అండ్ ఇది ఇట్లా ఉన్నప్పుడు కుచ్చులు గూడా ఇలా భలే వస్తాయి రియల్‌గా ఉన్నట్టు. అండ్ ఈ డాల్స్ మీకు కూడా నచ్చాయా? మీకు కూడా కావాలంటే నేను మీకోసం చేసిస్తా. అండ్ నా ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో అయినా, ఇక్కడైనా డీఎం చేయండి ఆర్డర్ కావాలంటే. అండ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో గూడా ఫాలో అయితే మీకు చాలా స్పెషల్ డిస్కౌంట్ ఇస్తా నేను ఈ డాల్స్ కోసం అయితే. ఇంత క్యూట్ డాల్స్ మీకు కూడా కావాలంటే పక్కా డీఎం చేయండి. నేను మీకోసం స్పెషల్ ఇంట్రెస్ట్‌తో, స్పెషల్ లవ్‌తో చేసిస్తాను. అండ్ ఇది డాల్స్ పెట్టాక డాల్స్ దగ్గర మనం ఫ్రూట్స్ అవన్నీ పెట్టాలి కదా! వాటి కోసం ఇట్లా మినియేచర్ ప్లేట్స్ తీసుకున్న. ఈ ప్లేట్స్‌లో ఫ్రూట్స్ అండ్ స్వీట్స్ అవన్నీ పెడతా అని చెప్పి పెట్టిన తర్వాత కూడా చూపిస్తాను. నార్మల్‌గా శ్రీమంతం చేసినప్పుడు ఇలా ఫ్రూట్స్, స్వీట్స్ అండ్ శారీస్, ఆర్నమెంట్స్ అవి పెడతారు కదా! అదే కాన్సెప్ట్‌తో నేను బార్బీస్ కోసం కూడా చేశాను. ఇది ఆర్నమెంట్స్. ఇలా లాంగ్ చైన్ వచ్చేసి ఇయర్ రింగ్స్ అండ్ ఇది బనానా అండ్ ఇవి ఆరెంజెస్, ఇది లడ్డు, కాజు కట్లీ అండ్ ఇది అయితే కజ్జికాయలు, తెలంగాణలో అయితే గర్జలు అంటారు. ఇవైతే నేను ఎయిర్ డ్రై క్లేతో చేశాను. అందుకే అసలు బ్రేక్ అవ్వవు. ఇలానే ఉంటాయి. అండ్ ఇవి సకినాలు. ఇవి కూడా తెలంగాణ ఏ ఫంక్షన్ అయినా, ఏ ఫెస్టివల్ అయినా మస్ట్ పెడతారు ఇవైతే. అండ్ శా అండ్ బార్బీ కోసం శారీ అండ్ ఇవి బ్యాంగిల్స్, ఇవి ఫ్లవర్స్ అలా కాన్సెప్ట్. తర్వాత ఇవి యాపిల్స్. ఇలా యాపిల్స్ చేశాను. అండ్ ఇవి మ్యాంగోస్. ఇలా చేశాను. అండ్ ఇవన్నీ కూడా నేనే చేశాను. చాలా చాలా క్యూట్ వచ్చినాయి అసలు ఇవైతే. ఇవైతే నాకైతే చాలా చాలా నచ్చినాయి అసలు. మంచిగా చేసినా. నాకు నేనే ప్రౌడ్‌గా ఫీల్ అయిపోతున్నా. వావ్! ఇంత చేసిందా అని చెప్పి. మా వాళ్ళైతే నన్ను చాలా మెచ్చుకున్నారు ఇవి చూసి అందరూ. ఇవి డాల్స్ ఇంకా నెక్స్ట్ లాస్ట్ శ్రీమంతానికి రిటర్న్ గిఫ్ట్స్ లేకపోతే ఎలా? అందుకే మేము కొంచెం స్పెషల్‌గా ప్లాన్ చేసాం రిటర్న్ గిఫ్ట్స్‌కి. యాక్చువల్‌గా రిటర్న్ గిఫ్ట్స్ కోసం బ్యాగ్స్ ఇలా తీసుకున్నాం. జూట్ బ్యాగ్స్ పైన మేము ఇలా బేబీది ప్రింట్ వస్తుంది. ఇవి మేము ఇన్‌స్టాగ్రామ్ పేజెస్‌లో తీసుకున్నాం. సో ఈ బ్యాగ్‌లో మేము రిటర్న్ గిఫ్ట్స్‌లో అంటే పసుపు బొట్టు మెయిన్ కదా! పసుపు బొట్టు, బ్లౌజ్ పీస్ అవన్నీ అది. పసుపు బొట్టు కోసం ఇలా తీసుకున్నాం. ఇలా మంచిగా ఏమంటారు బాస్కెట్ లాగా వచ్చాయి. పసుపు బొట్టు అంటున్నారు, ఇది బాస్కెట్ అంటున్నారు. అసలు పసుపు బొట్టు ఎక్కడుంది అనుకుంటున్నారు కదా! ఇదిగో ఇది కుంకుమ, పసుపు. అండ్ ఇక్కడ ఫ్లవర్ వచ్చి ఇది బాస్కెట్ భలే బాగుంది ఇదైతే. ఇది నచ్చిందని చెప్పి ఇవి తీసుకున్నాం. ఒకటి ఇది అండ్ బ్లౌజ్ పీసెస్. అండ్ ఇలా బ్లౌజ్ పీసెస్ తీసుకున్నాం. ఇలా ఒక బ్లౌజ్ పీస్ మెహందీ కూడా ప్లాన్ చేసాం. అంటే కొంచెం స్పెషల్‌గా ఉంటది అని చెప్పి. అండ్ ఒకటి స్టిక్కర్ ప్యాకెట్ అలా. అండ్ శ్రీమంతం అంటేనే ఫుల్ ఆఫ్ బ్యాంగిల్స్ ఏస్తారు కదా! రిటర్న్ గిఫ్ట్స్‌కి వేరే గిఫ్ట్స్ ఎందుకు బ్యాంగిల్స్ ఇస్తే బావుంటది అని చెప్పి ఇలా ప్లాన్ చేసాం. ఇవన్నీ బ్యాంగిల్సే. థ్రెడ్ బ్యాంగిల్స్ ఇవి. అట్లా బాక్సెస్ వస్తున్నాయి కదా! బాక్సెస్ కాకుండా కొంచెం స్పెషల్‌గా అంటే బాక్సెస్ రొటీన్ అయిపోయాయి. అందరూ ఇస్తున్నారు కదా! అందుకే ఇలా ప్లెయిన్ నెట్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఇలా నేనే బాస్కెట్‌లాగా చేశాను. బావుంది కదా! చూడడానికి లుక్ బావుంది అండ్ డిఫరెంట్‌గా అనిపిస్తుంది. ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా నేనే చేశాను. ఇలా బ్యాంగిల్స్ అన్నీ ప్లాన్ చేసుకున్నాం. ఇదైతే మంచి క్యూట్ అనిపిస్తుంది కదా! బ్యాంగిల్స్ ఐడియా అయితే నాకైతే నచ్చింది. ఎందుకంటే నా ఐడియా కాబట్టి. ఇలా ఒక బ్యాంగిల్. అండ్ ఆ రోజుకి కొన్ని స్వీట్స్ అండ్ ఫ్రూట్స్ ఇందులో పెట్టేసి గిఫ్ట్స్ ఇద్దామని ఇలా మా రిటర్న్ గిఫ్ట్ ప్లాన్ చేసాం. ఎలా ఉందో చెప్పండి మీరు కూడా. నాకైతే చాలా నచ్చింది. సింపుల్‌గా, క్యూట్‌గా అండ్ ట్రెడిషనల్‌గా చాలా నచ్చింది ఇలా. అండ్ ఐ హోప్ ఈ బ్యాంగిల్స్, డాల్స్ మా అక్కకి నచ్చుతాయి అనేసి అనుకుంటున్నా. అండ్ బ్యాంగిల్స్ రిటర్న్ గిఫ్ట్స్‌లో ఇచ్చేస్తాం కాబట్టి వాళ్ళకి కూడా నచ్చుతుంది అనుకుంటున్నా. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.
అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ చూడాలనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మీరు వెంటనే వీడియో చూసేయవచ్చు. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. అండ్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్స్. బాయ్. జరుపు వేడుకల మంగళ హారతుల నరి అలికటి మంగళ